హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. గుడ్ ఈవినింగ్. సో నిఫ్టీ చూసుకుంటే మనకు ఈరోజు 25,600 బిలో క్లోజ్ అయిందనమాట. 25,597 దగ్గర క్లోజ్ అయింది. మనకు బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకుంటే 57,827 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 83,459 దగ్గర క్లోజ్ అయిందనమాట. మిడ్ క్యాప్స్ 0.4% కరెక్షన్ అయితే స్మాల్ క్యాప్స్ మనకు 0.8% దగ్గరగా కరెక్షన్ అయ్యాయి. సో ఓవరాల్గా సెక్టార్స్ పాజిటివ్ ఏంటి అని మనం చూసుకుంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనమాట. సో అదొక్క సెక్టార్ మాత్రమే పాజిటివ్, మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి అనమాట. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం చూసుకుంటే టైటాన్, బాష్, తర్వాత మనకు చూసుకోండి హిటాచీ ఎనర్జీ, తర్వాత సిటీ యూనియన్ బ్యాంక్, ఇలాంటి కౌంటర్స్లో మనకు పాజిటివ్ అప్సైడ్ మొమెంటం కనిపించింది అనమాట. సో ఈరోజు ఎయిర్టెల్ వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చింది. సో అది మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. సో ఎయిర్టెల్ కూడా ఈరోజు పాజిటివ్ సైడే క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలి. టాప్ లూజర్స్ మనం చూసుకుంటే హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, తర్వాత మనకు రిలయన్స్ పవర్, ఇలాంటి వాటిల్లో మనకు డౌన్ సైడ్ అంటే నెగిటివ్గా క్లోజ్ అయ్యిందనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు మళ్ళీ మనం చూసుకోండి 25,700 అని మనం అనుకున్నాం లెవెల్ పరంగా. సో అగైన్ ఆ లెవెల్ని కూడా దాటి కిందికి వచ్చేసి ఇప్పుడు 25,600 లెవెల్ దగ్గరలో ఉందన్నమాట. సో ఓవరాల్గా రేపు మార్కెట్ ఆఫ్ కాబట్టి రేపు గురునానక్ జయంతి అండి. సో రేపు మార్కెట్ క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఎల్లుండి మనకు ఓపెన్ అవుతుంది. సో ఈలోపు ఇంటర్నేషనల్ వైడ్గా మనకు మార్కెట్ చూసుకుంటే చాలా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అది ఏంటి అనేది 1 by 1 మనం చూద్దాము. సో ఓవరాల్గా మనం చూసుకుంటే లెవెల్స్ వరకు మనం మాట్లాడుకుంటే 25,700 ఈ బిలో క్లోజ్ అయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,500 అనమాట. సో సపోర్ట్ లెవెల్ వచ్చేసి 25,350 దగ్గర ఉందని నేను చెప్తాను. సో ఓవరాల్గా మనం చూడండి 25,500 అనేది మెయిన్ లెవెల్ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో అక్కడికైతే వస్తుంది మార్కెట్. ఇప్పుడు 25,600 దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే రేపు జరిగే న్యూస్ ఏదైతే ఉందో, రేపు మార్కెట్ లేనప్పటికీ రేపు న్యూస్ తిరుగుతుంది. రేపు వచ్చే న్యూస్ ఏదైతే ఉందో యుఎస్ మార్కెట్ నుంచి కానీ ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ సంబంధించి కానీ మనకు ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్గా చూడండి గ్లోబల్ మార్కెట్స్ కూడా కంప్లీట్గా నెగిటివ్ సైడ్కి మూవ్ అయ్యాయి అనమాట. ఎన్విడియా స్టాక్తో నుంచి మనకు టెక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఓవరాల్గా నాస్డాక్లో యుఎస్ఏకి సంబంధించి అన్ని నెగిటివ్ సైడే మూవ్ అవుతున్నాయి అన్నమాట. సో ఓవరాల్గా ఎందుకు దీనికి కారణం ఏంటి అని మనం చూసుకుంటే మెయిన్గా అక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ అనేది 35 days అంటే లాస్ట్ 1 month నుంచి అలాగే షట్ డౌన్లో ఉంది. ఇది ఒక రికార్డ్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే షట్ డౌన్లో ఉన్నప్పుడు, గవర్నమెంట్ షట్ డౌన్లో ఉన్నప్పుడు డేటా అనేది బయటికి రాదు కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది యుఎస్ మార్కెట్ అనేది చూడాలన్నమాట. సో చూడండి లాస్ట్ 1 monthలో కూడా కంటిన్యూగా మార్కెట్ అనేది అప్ సైడ్ కొట్టుకుంటూనే వెళ్తుంది వాళ్ళకి యుఎస్ మార్కెట్ అనేది. సో దాని ఇంపాక్ట్ ఏంటి అనేది మనం దానికి ఏంటి రీజన్ అనేది స్పెసిఫిక్గా చూస్తే టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఎన్విడియా, గూగుల్, తర్వాత ఓపెన్ ఏఐ, తర్వాత బ్రాడ్కామ్, ఇలాంటి కంపెనీస్ అన్ని మెయిన్ టాప్ కంపెనీస్ అన్ని వాళ్ళ కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటున్నాయి అనమాట. అగైన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కంపెనీస్ ఉన్నాయనుకుందాము. సో 5 కంపెనీస్ అని చూసుకుందాము. ABCDE 5 కంపెనీస్ ఉన్నాయి. ఏ బిలో ఇన్వెస్ట్ చేస్తుంది, బి సిలో ఇన్వెస్ట్ చేస్తుంది, సి డిలో ఇన్వెస్ట్ చేస్తుంది, డి అగైన్ ఏలోనో బిలోనో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలా వాళ్ళే కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇలా చేసుకుంటూ మనం కంటిన్యూగా న్యూస్ అయితే వస్తుంది, వీళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇలా కంటిన్యూగా వస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా $35 billion అనుకుంటాను ఇన్వెస్ట్మెంట్ సంబంధించి న్యూస్ అయితే వచ్చిందనమాట. సో వాళ్ళు కంటిన్యూగా వాళ్ళ దాంట్లోనే కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నారు, ఆ న్యూస్ అయితే చెప్తున్నారు అనమాట. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఈ ఏఐ స్టాక్స్ అనేది మనం చూడండి కంటిన్యూగా భూమిలో ఉంది నాస్డాక్ అనేది. సో టెక్ స్టాక్స్ మెయిన్ టార్గెట్ కాబట్టి. సో కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు ఏమని అంటే ఈ ఏఐ బబుల్ అనేది తొందరలోనే పోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా కరెక్షన్ వస్తుంది అని. దానికి సంబంధించి న్యూస్ కూడా వచ్చిందనమాట, అది కూడా చెప్తాను నేను. సో ఓవరాల్గా ఇలా జరుగుతుందన్నమాట. మార్కెట్స్ అనేది గ్లోబల్ మార్కెట్స్ అనేది సడన్గా ఫాలో అవ్వడం అనేది మన మార్కెట్ కూడా ఫాలో అవ్వడానికి ఒక రకంగా హెల్ప్ చేసిందని చెప్పుకోవాలి. అండ్ దానికి తోడు మనకు రూపీ వీక్నెస్ ఏదైతే ఉందో దానివల్ల ఎఫ్ఐఎస్ చేసే సెల్లింగ్ అది కూడా మనకు ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఎఫ్ఐ సెల్లింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అనేది మెయిన్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే
ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఉంటుంది రూపీని స్ట్రెంథెన్ చేయడానికి, అగైన్ ఒక రేంజ్ లో ఉంచడానికి అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కనుక అయితే కొంచెం రూపీ గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అందులోనూ మనము ఓవరాల్ గా చూడండి రూపీ ట్రేడ్ ఇంటర్నేషనలైజేషన్ అనేది మనం పెంచుతున్నాం అనమాట. సో దాని ఇంపాక్ట్ కూడా రూపీ మీద కనపడాలి. సో అది మెల్లిగా కనబడుతుంది అనమాట. సో చూడాలి. సో ఓవరాల్ గా చూడండి రేపు మెయిన్ మార్కెట్ న్యూస్ అనేది వస్తుంది. రేపు మార్కెట్ ఇంపాక్ట్ చేసే న్యూస్ రేపు ఉంటుందని నేను ఫస్ట్ లో చెప్పడానికి రీజన్ ఏంటంటే, రేపు యుఎస్ సుప్రీం కోర్టులో ట్రంప్ కు నెగిటివ్ గా వస్తుందా లేకపోతే ట్రంప్ కు పాజిటివ్ గా వస్తుందా అనేది మెయిన్ టార్గెట్ అనమాట టారిఫ్ కి సంబంధించి. సో ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ అనేది ఏదైతే రెగ్యులర్ గా వేశాడో ట్రంప్, సో ఆ ట్రంప్ వేసిన టారిఫ్స్ కరెక్టా కాదా అనేది యుఎస్ సుప్రీం కోర్టు రేపు చెప్పే ఛాన్స్ ఉందన్నమాట. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇది ట్రంప్ ఫేవరబుల్ గానే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడ యుఎస్ సుప్రీం కోర్టులో ఉన్న వాళ్ళంతా ట్రంప్ సంబంధించిన వాళ్ళే అని చెప్పి కొంతమంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. కానీ స్టిల్ సుప్రీం కోర్ట్ అనేది ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ కాబట్టి వాళ్ళు ఎలా కామెంట్స్ చేస్తారు, వాళ్ళు ఏమంటారు, ఏం న్యూస్ ఇస్తారు అనేది మెయిన్ గా చూడాల్సిందన్నమాట. ఒకవేళ ట్రంప్ కి పాజిటివ్ గా వస్తే మాత్రం ఈ టారిఫ్ గేమ్ ఇలాగే కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ట్రంప్ కి నెగిటివ్ గా వస్తే అప్పుడు కూడా ట్రంప్ ఏదో ఒక వేని ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో చూడాలి. ట్రంప్ అంత ఈజీగా వదిలిపెట్టే క్యాండిడేట్ కాదు, ఎందుకంటే టారిఫ్ అనేది ఒక వెపన్ గా యూజ్ చేసేసాడు ట్రంప్ ఆల్రెడీ. సో ఇప్పుడు ఒకవేళ దాన్ని వెనక్కి తీసుకోవాలంటే అగైన్ ఇప్పుడు కలెక్ట్ చేసిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇప్పటికి వీళ్ళు కలెక్ట్ చేసేసారు యూఎస్ఏ వాళ్ళు చాలా కంట్రీస్ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ ఇండియా. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఒకవేళ యుఎస్ కోర్టు కనుక అది కాదు తప్పు ఇలా చేయకూడదు అనేది చెప్తే కనుక వాళ్ళ జడ్జిమెంట్ ట్రంప్ కి యాంటీగా ఉంటే కనుక ఆటోమేటిక్ గా కంట్రీస్ కి తిరిగి పంపించాలి, టారిఫ్స్ అనేది తిరిగి కట్టాల్సి వస్తుంది. సో దానికి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఓవరాల్ గా చూడాలన్నమాట. దిస్ ఈస్ ద కీ పాయింట్ అనేది నేను అనుకుంటాను. సో సెబీ వాళ్ళ కొత్త రూల్స్ కూడా ఒకటి మనకు ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ప్రీ ఓపెన్ ట్రేడ్ కి సంబంధించి ఇప్పుడు మనకు మామూలుగా మార్కెట్ ఏమవుతుందంటే 9 o'clock వరకు ప్రీ ఓపెన్ ట్రేడ్ ఓపెన్ అవుతుంది, 9, 8, 9, 10 ఆ టైంలో మనకు క్లోజ్ అవుతుంది కదా జనరల్ గా ప్రీ ఓపెన్ ట్రేడ్ అనేది. సో ఇప్పుడు F1 సెగ్మెంట్ ని కూడా దాంట్లో అలో చేస్తారు అనమాట, ట్రేడర్స్ ని పొజిషన్స్ తీసుకోవడానికి, గిఫ్ట్ నిఫ్టీని ఇంపాక్ట్ చేయడానికి, దానికి మనకు సెబీ వాళ్ళు అలో చేస్తున్నారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది ఎక్కువ ఉండదు, 8 minutes మైనర్ F1 ట్రేడింగ్ అనమాట, అది కూడా ప్రీ ఓపెన్. సో మార్కెట్ ఎలా మూవ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు పొజిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుంది అనేది ఈ ప్రీ ఓపెన్ ట్రేడ్ అనేది మెయిన్ గా చూడాలంటాను. సో ఓవరాల్ గా చూడండి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు కామెంట్ చేయడము దానికి సంబంధించి మెయిన్ న్యూస్ అనమాట. ఈరోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే న్యూస్ అని నేనైతే చెప్తాను, ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఓవరాల్ గా చూడండి ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది గ్లోబల్ గా, ఎందుకంటే ఇప్పుడు ఏ భూమి ఏదైతే నడుస్తుందో దీని ఇంపాక్ట్ అయితే కనబడుతుంది ఖచ్చితంగా. మార్కెట్స్ 10 to 15% ఫాలో అవుతుంది అని చెప్పి మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు, తర్వాత గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు ఇద్దరు కామెంట్స్ చేశారనమాట. సో మెయిన్ గా చూడండి ఒకవేళ మార్కెట్ కనుక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మూవ్ అయితే ఖచ్చితంగా ఓవరాల్ గా యుఎస్ మార్కెట్ కనుక ఒక్కసారి డౌన్ సైడ్ మూవ్ అయింది అంటే ఆటోమేటిక్ గా ప్యారలల్ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్స్ మీదే కాదు ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ అన్నిటి మీద ఉంటుందన్నమాట. సో అది ఎలా ఉంటుంది అనేది మెయిన్ గా చూడాలి. దానికి కారణం ఏం చెప్తున్నారంటే యుఎస్ లో కరెక్ట్ గా పాలసీస్ కరెక్ట్ గా లేవు. సో ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ కానీ లేకపోతే యుఎస్ఏ యొక్క ఫికల్ మైండెడ్స్ వల్ల వాళ్ళు డాలర్ కి దూరం అయిపోవడం కానీ ఓవరాల్ గా వాళ్ళ జాబ్స్ డేటా కానీ పిఎంఐ డేటా కానీ ఇవన్నీ మనకు అంత కరెక్ట్ గా లేవు అని చెప్పి వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో చూడాలి ఎలా వాళ్ళ మార్కెట్స్ మూవ్ అవుతాయి అనేది, ఎందుకంటే యుఎస్ఏ మార్కెట్స్ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ అన్నిటి మీద ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెయిన్ గా మనకు చూసుకోండి ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అనేది ఏదైతే అంటున్నారో అగైన్ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఏం జరిగింది, మనకు 50% టారిఫ్స్ వేశారు. సో చైనా మీద టారిఫ్స్ వేశారు కదా దాన్ని తీసేశారు ట్రంప్ 10%. ఇది వరకు చైనా మీద కూడా 50% దగ్గరగా ఉండేది. సో మనం వాళ్ళు చూడండి అఫీషియల్ గా వాళ్ళు ఇప్పుడు 30%, 35% దగ్గరగా ఉన్నారు, 40% అనుకుంటా. 10% అయితే తగ్గించాడు ట్రంప్, అగైన్ ఇంకా తగ్గిస్తాడని చెప్పి కూడా న్యూస్ వస్తుంది. వాళ్ళతో డీల్ చేసుకున్నాము అది ఇది అని చెప్పి కూడా అంటున్నారు. సో మనం కూడా డీల్ చేసుకున్నాము, డిఫెన్స్ డీల్ అనేది మనకు జరిగింది కానీ స్టిల్ మెయిన్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది జరగలేదు. సో మనం ఇప్పుడు మనకంటే చైనా వాళ్ళు జనరల్ గానే చైనా వాళ్ళు చీప్ గా సప్లై చేస్తారు ఏదైనా గూడ్స్ ని. అగైన్
వాళ్ళ మీద ఇంకా టారిఫ్స్ తగ్గాయి అంటే మనకంటే ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో దాని ఇంపాక్ట్ అనేది కనబడుతుంది మార్కెట్స్లో అనేది మనం అనుకున్నాం అనమాట. ఆ ప్రకారంగానే యుఎస్ఏకు మన ఎక్స్పోర్ట్స్ తగ్గాయి అనమాట ఓవరాల్గా చూసుకుంటే. సో ఈ ఫుట్వేర్ కానీ లెదర్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ టెక్స్టైల్ కానీ ఇవి తగ్గాయి అనమాట. సో బట్ మనం చూసుకుంటే ఓవరాల్గా మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే మనం చూసుకోండి యుఏఈ కానీ చైనా కానీ ఇరాన్ కానీ ఇలాంటి అన్ని కంట్రీస్కి పెరిగాయి అనమాట. ఆస్ట్రేలియా కానీ మనకు లేటెస్ట్గా మనం చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెళ్ళి ఆస్ట్రేలియాతో మనకు సీ ఫుడ్కి సంబంధించి డీల్ చేసుకొని వచ్చింది అనమాట. సో ఇలా వేరే కంట్రీస్ అన్నిటికీ మన ఎక్స్పోర్ట్స్ అనేది పెరిగింది. అండ్ మనం చూసుకుంటే యూఎస్ఏకి సంబంధించి తగ్గిందనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ అంటాను నేను, ఎందుకంటే ఆటోమేటిక్గా 50% టారిఫ్ పడినప్పుడు మనకు ఎక్స్పోర్ట్స్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతాయి కాబట్టి అదే జరిగిందని అంటాను. బట్ మనము మిగతా కంట్రీస్తో ఏవైతే ట్రేడ్ డీల్స్ అయితే చేసుకుంటున్నామో దాని ఇంపాక్ట్ వల్ల మిగతా కంట్రీస్కి మన ట్రేడ్ అనేది బాగా పెరిగిందనమాట. సో ఓవరాల్గా మన ఎక్స్పోర్ట్స్ అనేది చూడండి మిగతా అన్ని కంట్రీస్కి పెరగడం వల్ల ఓవరాల్గా మన ఎక్స్పోర్ట్స్ అగైన్ 6.7% పెరిగాయని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇది గుడ్ సైన్ అనేది నేను చెప్తాను. సో అగైన్ వన్ మోర్ న్యూస్ ఏంటంటే రష్యన్ ఆయిల్కి సంబంధించి. సో రష్యన్ ఆయిల్ని మనము బాగా తగ్గించామన్నమాట. 1.19 మిలియన్ బ్యారెల్స్ పర్ డేకి తీసుకొచ్చాము. 1.95 అనుకుంటాను ఎగ్జాక్ట్లీ. సో సబ్జెక్ట్ టు కరెక్షన్ 1.95 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దగ్గర నుంచి 1.19 అంటే 1.2 అనుకోండి మిలియన్ బ్యారెల్స్ పర్ డే దగ్గరికి తీసుకొచ్చాము అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇది ఎందుకు ట్రంప్ పెట్టిన ప్రెషర్ వల్ల అని మీరు అనుకోవచ్చు. కాదు, ట్రంప్ ఎంత ప్రెషర్ పెట్టినా మనం ఎట్టి పరిస్థితిలో రష్యన్ ఆయిల్ని తగ్గించాము అనేది మనం చెప్పాము. సో దీనికి కారణం ఏంటి అంటే నెంబర్ 1 మనం చూసుకుంటే మెయిన్గా శాంక్షన్స్. యుఎస్ఏ వాళ్ళు శాంక్షన్స్ చేశారనమాట. సో రాజ్నెఫ్ట్కి సంబంధించి కానీ లూకాయిల్కి సంబంధించి కానీ వాళ్ళు శాంక్షన్స్ చేశారు కాబట్టి మనం తగ్గించి ఏవైతే శాంక్షన్స్ పడలేదో రష్యన్ ఆయిల్కి సంబంధించి వాటి దగ్గర నుంచి స్టీల్ కొనుక్కుంటున్నాం అనమాట. సో మిగిలిన ఆల్టర్నేటివ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంటున్నామో యుఎస్ఏకి సంబంధించి మనం ముందే చెప్పాము మీ దగ్గర కావాలంటే ఎక్స్ట్రా కొంటామని చెప్పి ముందే చెప్పాం కదా. దానికి తగ్గట్టే మనము ఇప్పుడు చూడండి యుఎస్ఏ నుంచి మనం ఆల్మోస్ట్ బాగా పెంచామన్నమాట. యుఎస్ఏ నుంచి ఆయిల్ కొనడం అనేది బాగా పెంచాము. సో యుఎస్ఏకి భయపడి టారిఫ్ రష్యన్ ఆయిల్ని తగ్గించామా అంటే కాదు, ఓవరాల్గా రష్యన్ ఆయిల్ని తగ్గించాల్సి వచ్చింది శాంక్షన్స్ వల్ల. సో ఓవరాల్గా మనం చూడండి అండ్ మనం ముందుగానే కొని పెట్టేసుకున్నాం అనమాట. స్టాక్ అనేది పైలప్ చేసి పెట్టేసుకున్నాము, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్. సో ఆటోమేటిక్గా రష్యా వైపు నుంచి మనకు ఆర్టిక్ రీజియన్ నుంచి ఆయిల్ ఫ్లో అనేది తగ్గే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది కాబట్టి సో మెయిన్గా ముందే స్టాక్ని పైల్ చేసి పెట్టుకున్నారా అనేది కూడా నాకు ఒక డౌట్ అయితే ఉందన్నమాట. సో ఎలా జరుగుతుంది ఏంటనేది చూడాలి. అండ్ రష్యన్ అదర్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో డిఫెన్స్కి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన ఫెర్టిలైజర్కి సంబంధించి కానీ ఇలా రకరకాల మిగిలిన విషయాలకు సంబంధించి మనం ట్రేడ్ అయితే పెంచుకుంటున్నాం అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. సో ఓవరాల్గా ఈ యుఎస్ టారిఫ్స్ అనేది ఏదైతే ఇంపాక్ట్ చేసిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకు గవర్నమెంట్ లోన్స్ అయితే ఇచ్చుంటాయి కదా, వాళ్ళు లోన్స్ అయితే తీసుకుంటారు కదా, వాళ్ళకు సబ్సిడీ కింద ఇంట్రెస్ట్ కట్అవుట్స్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకు సబ్సిడీస్ ఇవ్వడం కానీ ఇలాంటివి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి, ఎందుకంటే మెయిన్గా ఆక్వా సెక్టార్ కానీ లేకపోతే మనకు మెయిన్గా జెమ్స్ అండ్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్ అండ్ ఫుట్వేర్, ఈ లెదర్ సెక్టర్ ఫుట్వేర్ లెదర్ అనేది ఏదైతే ఉందో ఆ సెక్టార్ ఏదైతే ఉందో అది బాగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, దానికి సంబంధించి మెయిన్గా గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అనమాట, చేస్తారని అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. రూపీ అనేది మోడెస్ట్గా గెయిన్ అయిందనమాట, 88.6 దగ్గరకు వచ్చింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా ఇంకా కొంచెం స్ట్రెంథన్ అవుతుందా అనేది నేను చూస్తున్నాను, ఎందుకంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెయిన్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. సో చూడాలన్నమాట. అండ్ మనం ఓవరాల్గా రూపీ ఇంటర్నేషనలైజ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి, ఎందుకంటే ఇన్వాయిసింగ్ అనేది ఇప్పుడు రూపీస్లో చేస్తున్నాం అనమాట మన ఎక్స్పోర్ట్స్కి సంబంధించి. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా ఇదేనమాట ఈరోజు న్యూస్ ఆఫ్ ద డే. సో వీడియోని చివరిగా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనకు రేపు హాలిడే కాబట్టి ఎల్లుండి మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye and good night.